ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న i3 మీడియాకు స్వాగతం. ముదిగుబ్బ మండలం కేంద్రంలోని బస్టాండ్ కూడలినందు మానవహారం నిర్వహించి సొసైటీ ఆవరణంలో అవగాహన కల్పించి అక్కడి నుంచి జాతీయ రహదారి నుండి ర్యాలీ నిర్వహించి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ అధ్యక్షతన స్థానిక పోలీసులు ఏఎస్ఐ నాగభూషణ్, షౌకత్ అలీ సిబ్బందిలతో మండలంలోని పలు వాహనాల డ్రైవర్లతో కలిపి జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ కూడలినందు ర్యాలీ నిర్వహించి ప్రజలకు డ్రైవర్ల జాతీయ రహదారి భద్రత, అలాగే వాహనాలు నడుపు డ్రైవర్లు స్తోమతకి మించి ఓవర్లోడ్ చేసుకుని వెళ్లకూడదన్నారు. మరియు ప్రైవేట్ స్కూల్ బస్సులు, సీనియర్ డ్రైవర్లతో బస్సులను నడిపించాలని తగు జాగ్రత్తలు వహించాలని హెచ్చరించారు. ఎవరైనా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపినట్లు అయితే వారిపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాణాలు పోయాక అయ్యో పాపం అనుకుంటే అది వారిదే తప్పు అవుతుంది. కాబట్టి వాహన మిత్రులందరికీ కూడా హెల్మెట్ ధరించి డ్రైవర్ అర్హతలను కలిగి ఉండాలని, ట్రాఫిక్ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అలాగే జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలకి వచ్చినటువంటి స్థానిక పోలీసులకు, వాహనదారులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ పౌరుడిగా మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తారని ఇతరులకు తెలియజేస్తారని రోడ్డు వినియోగదారులను గౌరవిస్తారని రోడ్డు ప్రమాదములు జరగకుండా ఆ కర్తవ్యాలను శ్రద్ధతో నిర్వహిస్తారని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాదాల నివారణలో నేను కూడా భాగస్వామిని. నేను కూడా ముందుండి అందరికీ సహాయ సహకారాలు చేస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త సంవత్సర శుభాకాంక్షలు, అలాగే రానున్న సంక్రాంతి శుభాకాంక్షలు. సాధారణంగా మనకు రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ముదిగుబ్బులో మన వాహనదారులందరికీ కూడా రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ తరఫున అవగాహన సదస్సు నిర్వహించడమైనది. మీరందరూ కూడా మీకు ఇచ్చిన పాంప్లెట్లలో సురక్షితంగా ఎలా ప్రయాణించాలి, వాహనాన్ని ఎలా పెట్టుకోవాలి, కాగితాలు ఏం పెట్టుకోవాలి అనే వాటి మీద క్షుణ్ణంగా దాంట్లో ఇచ్చి ఉన్నాం పాంప్లెట్లు. ఆ పాంప్లెట్లలో చదువుకోండి. అలాగే నేను చెప్పేది ఏమంటే, సాధారణంగా డ్రైవర్ యొక్క తప్పిదమే మ్యాక్సిమం యాక్సిడెంట్లకు కారణమవుతా ఉంది. కాబట్టి ఆ తప్పిదాన్ని, ఆ అపవాదనే డ్రైవర్లకు రానియకుండా మీరందరూ డ్రైవర్లు కూడా జాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రమాదాల నివారణలో ముఖ్య భూమికి పాత్ర పోషిస్తే మీ మీద అభాండం పోయి రోడ్డు కండిషన్ కానీ, వెహికల్ కండిషన్ కానీ ఇలాంటి వాటి మీద ఏదైనా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. యాక్చువల్గా మ్యాక్సిమం డ్రైవర్ల తప్పిదాలే జరుగుతున్నాయి. ఎందుకంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల తప్పిదం జరగచ్చు. మందు తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కూడా మనలో మనం కంట్రోల్లో ఉండం కాబట్టి, వాహనాన్ని కంట్రోల్లో పెట్టలేం కాబట్టి, సో అందువల్ల కూడా ప్రమాదాలు జరగచ్చు. అధికంగా స్పీడ్గా వెళ్ళడం, ఆ స్పీడ్ థ్రిల్లింగ్ ఇచ్చి మిమ్మల్ని త్వరగా పైలోకలకు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి వాటివి కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే తగిన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే చట్టరీత్యా నేరము, అలాగే 6 నెలల జైలు శిక్ష, ఆ యజమాని మీద డ్రైవర్ మీద ఇద్దరికీ కూడా జరిమానా ఉంటుంది. సో వారికి ఏదైనా పొరపాటున ప్రమాదం జరిగినప్పుడు కానీ, ఏదైనా గవర్నమెంట్ ప్రాపర్టీ లాస్ అయినప్పుడు కానీ ఇన్సూరెన్స్ రాదు లైసెన్స్ లేకపోతే. అలాగే ఏదైనా కంపెన్సేషన్ కట్టించాల్సి వస్తే ఆ వాహన యజమానినే భరించాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు కూడా మీరు పాటించాలి. మీకు మందు తాగడం అనేది ఆనందదాయకమే ఉంటుంది, కానీ మందు తాగి డ్రైవింగ్ చేయొద్దండి దయచేసి. ఎందుకంటే లేనిపోయిన అనర్థాలని మనమే పిలిపించినట్టు అవుతుంది. కాబట్టి సో ఇలాంటి వాటివి కూడా జాగ్రత్తలు పాటించి వాహనాన్ని కండిషన్లో పెట్టుకోండి. మీరు కండిషన్లో ఉండండి. రోడ్డు కండిషన్ని, క్లైమేట్ కండిషన్ని జాగ్రత్తగా
గమనించి డ్రైవింగ్ చేయండి. అంతేగాని నలుగురు పోయే చోట 10 మందిని తీసుకెళ్లడము, రేపొద్దున ఏదైనా ప్రమాదం జరిగితే ఒక ప్రమాదం అనేది ఒక వ్యక్తికి సంబంధించినది కాదు, ఒక కుటుంబాన్ని వీధిని పాలు చేస్తుంది. కాబట్టి ఇలాంటి వాటిని గమనించి మీరందరూ కూడా రహదారి సూచనలు పాటించాలి. ప్రమాదాలు అరికట్టే వాళ్ళలో మీరు కూడా ముఖ్యంగా ఉండాలి. అలాగే గుడ్ సమరిటన్ అనే ఒక ప్రభుత్వ పాలసీ ఒకటి ఉంది, స్కీము. సో దానిలో ఏమరా అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం దారెంబడి పోతూ ఉంటాం, చూసినప్పుడు మనకెందుకులే అని అనుకోకుండా దయచేసి వాళ్ళు 108 కానీ దగ్గరలో ఏదైనా బండి ఉంటే తీసుకెళ్ళి వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళకి ప్రమాదాల బారిన పడకుండా ప్రాణాపాయం లేకుండా మీరందరూ కూడా వాళ్ళకి సాయం చేసినట్టు అవుతుంది. దాన్ని గుడ్ సమరిటన్ అంటాడు. లేదా ఒక బాధ్యత గల వ్యక్తిగా మీరు ప్రవర్తించిన వారు అవుతారు. మీ సర్వీసెస్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోవాలంటే పోలీస్ శాఖ, మెడికల్ వైద్య సిబ్బంది కాన్ఫిడెన్షియల్గా పెడతారు, కానీ మీ యొక్క సర్వీస్ని గుర్తిస్తారు. లేదు నా పేరు తెలియజేయండి అంటే కూడా బహిర్గతం చేసి ఫలానా వాడు సాయం చేసినాడు, ప్రమాదం జరిగినప్పుడు 1 అవర్ లోపల హాస్పిటల్లో అడ్మిట్ చేసి వారికి ప్రాణాపాయం లేకుండా చేశారు కాబట్టి ఇతను మంచిగా ఉన్నాడు కాబట్టి అని వీళ్ళకి అటు చేసిన వాళ్ళకి గుడ్ సమరిటన్ కింద 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బహుమతి ఉంటుంది. వారు చేసిన సర్వీసులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా 1,00,000 రూపాయల వరకు బహుమతి ప్రదానం చేసే స్కీమ్ ఉంది. కాబట్టి ఎవరు కూడా నాకెందుకు అని తప్పించుకోకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత నెరిగి ప్రవర్తించి ప్రమాదాలు అరికట్టడం కాకుండా రోడ్డు మీద చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇమీడియట్గా ట్రీట్మెంట్ అందువల్ల వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్లో చేర్పించేస్తే వాళ్ళందరికీ ప్రాణాపాయం లేకుండా చేస్తాం. కాబట్టి ఎందుకంటే వరల్డ్లోనే ఇండియా చాలా ముందంజలో ఉంది. ప్రమాదాలు రోడ్డు బారిన పడే చాలామంది ప్రమాదాలు కోల్పోతున్నారు. దానివల్ల ప్రజా సంపద, ప్రభుత్వ సంపద కూడా చాలా దుర్వినియోగం జరుగుతోంది. సో అందువల్ల మీరందరూ కూడా దానిని దృష్టిలో పెట్టుకొని కాపాడి మనమందరం కూడా బాగుండాలా, అందులో మనం ఉండాలని కోరుకుంటూ నాకు ఈ మీ ముదుగు ప్రజలందరికీ కూడా మీడియా తరఫున కానీ అందరూ, ఎందుకంటే మీడియా అనేది ముందుకు తీసుకెళ్ళి 10 మందికి తెలియజేస్తుంది కాబట్టి వారికి కూడా పేరున పోలీస్ శాఖకు, రవాణా శాఖ తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు